దేవునికి మహిమయు ఘనతయు కలుగునుగాక. పరిశుద్ధ దేవుడు మనలందరినీ గడిచిన 7 నెలలు కాపాడి 8వ నెల ఆగస్ట్ నెలలో ప్రవేశపెట్టిన మహిమగల దేవునికి సకల స్తుతియు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ ఉదయకాలమందు యూట్యూబ్ ద్వారా యేసు రక్తము చే విమోచింపబడిన మిమ్మల్ని అందరినీ కలియుటకు వాక్య సందేశాన్ని మీకు అందించటానికి దేవుడిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతియు మహిమ ఘనత నా హృదయపూర్వకముగా చెల్లించుచున్నాను. దేవునికి స్తోత్రం. అందరూ బాగున్నారండి? దేవుని మహాకృపను బట్టి 2026వ సంవత్సరం 7 నెలలు నీడవలే గతించకపోగా 8వ నెలలో ప్రవేశించి ఉన్నాం. ఈ 8వ నెలంతయు దేవుడు మనలందరినీ ఆయురారోగ్యములతోనూ శారీరకముగాను ఆత్మీయముగాను దేవుడు బలపరిచి తన కృపలో మనలను విస్తరింపచేయునుగాక. నేటి దైవ సందేశమునకు ఆధారముగా ఏర్పరచబడిన పరిశుద్ధ పాఠ్య భాగము ఇర్మియా 31వ అధ్యాయము 24వ వచనం. 24వ వచనము చదివిన ఎడల అందు కనబడే ప్రవక్త యొక్క ఘోష ఏదనగా, అలసిన వారికి నెమ్మదిని కలుగచేయను. ఈ యొక్క నెల 8వ నెల యొక్క దైవ సందేశం యొక్క అంశం ఏదనగా, అలసిన వారికి, అలసట లేక బడలిక. ఈ 2 పదాలు దగ్గర అర్థాన్ని కలిగినటువంటి మాటలుగా మనము చూడగలం. మానవ మనుగడలో మనం ఎన్నో రీతులుగా అలసి సొలసి సొమ్మసిల్లిపోయి ఉన్నాం. అవును కదండి? కాదు అని అనుటకు ఎవ్వరు కూడా సరిపోరు. ఏదో ఒక రీతిలో ఏదో ఒక సందర్భములో అలసిపోయినటువంటి వారికి పరమ తండ్రియగు దేవుడు ఇచ్చేటువంటి గొప్ప దీవెన 3 ఆశీర్వాదములను మీతో పంచుకోవాలని, మీ వినుచుండగా అలసిపోయిన యొక్క ప్రాణానికి గొప్ప ఆదరణ, గొప్ప దీవెన, గొప్ప ఓదార్పు, గొప్ప సుఖం పరము నుండి దేవుడు నీకు అనుగ్రహించునుగాక. కొన్ని నిమిషాలు మాత్రమే ఈ యొక్క సందేశాన్ని మీకు వినిపించాలని ఆశించవచ్చు ఉన్నాను. మొట్టమొదటిగా, అలసిన వారు ఎవరు? ప్రార్థనలో అలసిపోయిన వారు ప్రార్థించి ఏదో ఒక శుభకార్యం జరగాలని, ఏదో ఒక ఆశీర్వాదం అనుభవించాలని, పిల్లల యొక్క చదువుల కొరకు, పిల్లల యొక్క వివాహముల కొరకు, కుటుంబం యొక్క ఇబ్బందులు దూరం అవ్వాలని, అప్పుల సమస్యలు తీరాలని, రోగములు కనబడకుండా పోవాలని, ఏదో ఒక పరిస్థితులలో మానవ మనుగడలో ప్రతి దాని కొరకు భగవంతుని దగ్గర ప్రార్థించి అలసిపోయినటువంటి ఉన్న వారలారా, ప్రభు చెప్పుచూ ఉన్నాడండి. మొట్టమొదటి వాగ్దానం ఏదనగా, యెషయా 28వ అధ్యాయము 11వ వచనం. అందు దేవుని యొక్క వాగ్దానపూర్వకమైన మాట ఈ ఉదయకాలముది శుభప్రదంగా మీకు వినిపించినది ఏదనగా, అలసిన వారికి నెమ్మది కలుగచేయను. నా మాటలు ఆలకిస్తున్న దేవునిచే ప్రేమింపబడుచున్న ప్రియులారా, ఏ విషయములో మీరు అలసిపోయి ఉన్నారు? ఏ విషయములో అలసి సొమ్మసిల్లిపోయి ఇక ప్రార్థించటానికి కూడా మనస్సు లేక, బైబిల్ చదవటానికి కూడా వినబుద్ధి లేకుండా, ప్రార్థనకి వెళ్ళటానికి కూడా నీరసమైపోయి అలసిపోయినటువంటి వారలారా, ప్రభు అంటున్నాడు, అలసిన వారికి నేను నెమ్మదిని కలుగజేయుదును అని. నెమ్మదినిచ్చే దేవుడు అలసిపోయినటువంటి వేళ నీ వద్దకు వచ్చి తన యొక్క ధవల వస్త్రాన్ని మీద వేసి నిన్ను ఆదరించి బలపరుచును గాక. ఈ నెలలో అట్టి కృప నువ్వు నిశ్చయముగా పొందుకొందువుగాక. ఈ నెల అంతటిలో అలసిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు యెషయా 28వ అధ్యాయము
11వ వచనం, నీ తలంపుల్లో మెదులాడునుగాక. రెండవ ఆశీర్వాదం, అలసిన వారిని ఆయన తృప్తిపరచేటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏదో జరగాలి, ఏదో శుభం జరగాలి, ఏదో కలిసి రావాలి, ఎదురు చూచిన దానికి నూరంతలుగా సమకూర్చబడాలని ఎదురుచూచి అసంతృప్తితో మిగిలిపోయారా? ప్రభువు నీ కొరకే తన ప్రవక్త అయిన యెషయా ద్వారా, ఇర్మియా ద్వారా చెప్పుచున్నాడు. ఇర్మియా 31వ అధ్యాయము 24వ వచనం, అలసిన వారికి నేను తృప్తిపరచుదను. దేవుడిని తృప్తిపరచును గాక. పరము నుండి తన యొక్క మహిమగల పరమ సన్నిధిలో నీ కొరకే దాచిన దివ్య వాగ్దానములను నీ పట్ల నెరవేర్చి దైవం నిన్ను తృప్తిపరచునుగాక. మూడవ ఆశీర్వాదం, దేవుని పరిశుద్ధ గ్రంథమందు ప్రభు మనకు వ్రాసినటువంటిది ఏదనగా, అలసిన ఆత్మను ఆయన సంతృప్తిపరచును. అలసిపోయినటువంటి ఆత్మ. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవునికంటూ మనం సమయమియ్యం. దేవుని చిత్తమేదో ఆయన చిత్తము కొరకు మనం కనిపెట్టం. మనం ప్రార్థించిన వెంటనే జరిగిపోవాలి, అనుకున్న వెంటనే ఆశీర్వాదం మనల్ని ఆవరించాలి, తలంచిన వెంటనే తలంపు నెత్తి మీద నుండి ఎర్మోను కొండ మీద కురిసిన మంచు వలె కురవాలి అని మనం ఎదురు చూస్తూ ఉంటాం. కానీ మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుండి 28 వచనాలు, అందు ఉన్నటువంటి 8 వచనాలు చదవగా, ఒక సహోదరి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి తన కుమార్తెను బాగు చేయమని కోరగా, ఆ ప్రార్థన, ఆ మొర వినినటువంటి యేసయ్య కదిలాడను లేదు, మెదిలాడను లేదండి. కూర్చున్నవాడు కూర్చున్నట్టుగానే ఉన్నాడు. రెండవది, అదే అధ్యాయం 15వ అధ్యాయంలో మీరు చూడగలుగుదురుగాక. ఏమని ఉన్నదనగా, శిష్యులైన వారు వచ్చారు. అయ్యయ్యో, ఈ కన్యురాలుతో మనం మాట్లాడితే ఈ ఊరు వాళ్ళు వెలివేస్తారని ఆ ప్రభువుతో చెప్పగా, యేసు ప్రభు ఆ మాట విని మౌనము దాల్చాడండి. ఆమె అడిగి అలసిపోయి ఉండగా మరొక మాట పలికారండి యేసు ప్రభు వారమ్మా, ఇశ్రాయేలైనటువంటి కులగోత్రం వారికే నేను వచ్చాను, కానీ మీ అన్యుల కొరకు నేను స్వస్థతలు చేయటానికి రాలేదు అని యేసు ప్రభు వారు చెప్పారు. అయినప్పటికీ ఆమె అలసిపోక సొలసిపోక ప్రభువుని బ్రతిమాలుచు గోజాడుచు ఉన్నదండి. ఇట్టి సందర్భములో యేసయ్య మరొకసారి నోరు తెరిచి మాట్లాడబోవచ్చు ఉండగా ఆమె కొన్నంత ఆశతో చూసిందండి. ఏమో మాట్లాడబోతారు, మాట పలికితే అక్కడ నా కుమార్తె బాగైపోద్ది అని. కానీ యేసయ్య ఏమన్నారో తెలుసండి, అమ్మా, మీ ఊరిలో పిల్లలు తినే రొట్టెని తీసుకొని కుక్కలకి వేయుట మీ యొక్క కులంలో ఇది సంప్రదాయమా అని అడిగారటండి. ఆ మాట యేసు ప్రభు వారు అడిగిన వెంటనే ఆమె పలికిన మాట ఏదో తెలుసండి, అయ్యా, ఆ కుక్కనే నేను అనుకో అని తన్ను తాను తగ్గించుకొని అడుగుటని బట్టి ఇప్పుడు మీ బైబుల్ గ్రంథాన్ని చదవండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనం. అమ్మా, ఆమెను పేరు పెట్టి పిలవలేదండి, స్త్రీ అని పిలవలేదు, ఓ అన్యురాలా అని పిలవలేదు, కానీ నోరార అమ్మా అని పిలిచి ప్రభు ఆమెతో చెప్పినది ఏదో తెలుసా, మీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు జరుగునుగాక. ఇదే మాట ప్రభువు నీతో చెప్పమని ఈ ఉదయకాలం ముందు నన్ను ప్రేరేపించి ఈ యూట్యూబ్ ద్వారా ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ విశ్వాసాన్ని పరిశోధించటానికి, నీ విశ్వాసాన్ని పరీక్షించటానికి, పరిశీలించి తెలుసుకున్న తరువాత సువర్ణము వలె నీవు కనబడినప్పుడు ఆ పరమ తండ్రి నీ ఆశ తృప్తిపరిచేటువంటి వాడు. అంతవరకు అలసిపోక ఓపికతో విశ్వాసముతో ప్రార్థించగలవా? దేవుని అద్భుతములను నీవు చెవి చూడగలవు, దేవుని అద్భుతములను రుచి చూడగలవు. గాఢాంధకారమైనటువంటి మబ్బు వెనుక
ఇంద్రధనుసు దాగి ఉండునని నీ ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక గొప్ప తలంపును పుట్టించునుగాక. సర్వభూమండలమంతా కూడా కారు మేఘాలతోటి ప్రచండమైన జలప్రలయముతో ఉండగా, జలప్రలయం తగ్గిన తర్వాత కారు మేఘములు తెల్లబడుచు ఉండగా ఇంద్రధనుస్సు పుట్టినట్లుగా నీ యొక్క నిరాశలో, నీ యొక్క అసంతృప్తిలో, నీరసపోయినటువంటి నీ వ్యక్తిగత జీవితములో కన్నీరు కార్చి 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 కృంగిపోయిన యొక్క స్థితిలో అలసిన వారి యొక్క ఆశ నెరవేర్చేటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగునగాక. పరిశుద్ధ గ్రంథమందు దేవుని వాక్యం సెలవీయబడుచున్నదండి. 20వ కీర్తన 4వ వచనం చదివించునండి. ప్రభువు యొక్క మాటలు సెలవీయబడుచున్నవి. నీ తలంపులను, నీ ఆలోచనలు యావత్తు సఫలపరిచేటువంటి దేవుడు. అమ్మా అని నోరారా పిలిచిన దేవుడు నిన్నును పిలుచునుగాక. నీవు కోరినట్టే నీ బిడ్డల నిమిత్తం ఏమి కోరుతున్నావు, నీ భర్త నిమిత్తం ఏమి కోరుచున్నావు, నీ యొక్క కుటుంబములు ఏమి కోరుచున్నావు, నీ కోరికలన్నీ పరమ తండ్రి సంపూర్ణముగా 30, 60, 100 ప్రభు తీర్చి నిన్ను తృప్తిపరచును గాక. ఆమేన్. అలసిన వారికి ఆయన ఇచ్చేటువంటి మొట్టమొదటిగా నెమ్మదినిచ్చను, అలసిన వారిని తృప్తిపరచను, అలసిన వారి యొక్క ఆశ ప్రభు నెరవేర్చను. దేవుడి మాటలు మీ వెనుకలు దీవించునుగాక. ఆగస్ట్ నెలంతా కూడా ఈ యూట్యూబ్ వర్తమాన్ నీ తలంపుల్లో మారుమ్రోగినట్లుగా దినము నీ కొరకు ప్రార్థిస్తానని ప్రభు పేరట వాగ్దానము చేర్చున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. పరిశుద్ధుడవైన మా తండ్రి, ఈ ఉదయకాలం యొక్క యూట్యూబ్ వర్తమానం ఎంతమంది అయితే విశ్వాసముతో విని ఉన్నారో వారందరినీ మీ పరమ సన్నిధి యొక్క మహిమతో బలపరచండి, ఆశీర్వదించము తండ్రి. యేసునామములో ప్రభు. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడైన దేవుడు మిమ్మల్ని సస్యశ్యామలమైన సమృద్ధితో దీవించి అలంకరించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.